హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ. సో తెలంగాణలో ఉన్న కేఎన్ఆర్హెచ్యు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో తెలంగాణ స్టేట్కి సంబంధించి. సో ఈ నోటిఫికేషన్ ఏ కోర్సెస్కి అని చూస్తే, సో నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ 4 years degree course, BSc Nursing 4 years degree course, and BSc MLT Medical Lab Technology, and Post Basic BSc Nursing 2 years degree course. ఇవి ఈ 4 కోర్సెస్కి సంబంధించి అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా సంబంధించిన 2021-22 ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది 4th December. ఓకే, ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మీరు ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఈ యూనివర్సిటీ. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు వెరిఫికేషన్ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఆన్లైన్లో జరిగిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు. సో ఎంతమంది అప్లై చేశారు, వాళ్ళకి వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మీకు ఏ కాలేజెస్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఏ కోర్సెస్ అనేది. సో ఇలా మీకు ప్రాసెస్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు కాలేజ్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్లోనే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూద్దాము. అలాగే మీరు ఇంతవరకు అనిల్ టెక్కీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి టీఎస్ పారామెడికల్ ఏదైతే ఇది కేఎన్ఆర్హెచ్కి సంబంధించిన పారామెడికల్ అడ్మిషన్స్ నోటిఫికేషన్కి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే లాస్ట్ ఇయర్ మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అలాంటి వీడియోస్ అన్నీ మనం లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చేసాము. సో మీకు ఇది ప్లేలిస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు సీట్ డీటెయిల్స్ అండ్ మేల్కి సీట్స్ ఎన్ని, ఫీమేల్కి సీట్స్ ఎన్ని, కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఇలా మీరు అన్నీ ఒకసారి లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఇయర్ మారుతుంది, ఇయర్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, సో ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్, అంటే మనకి ఓన్లీ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ మనకి ప్రైవేట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ రెండింటికి కలిపి తెలంగాణ ఉన్న అన్ని కాలేజెస్ ఏవైతే ఉన్నాయో కాలేజెస్లో ఇదే ఒక అడ్మిషన్ నోటిఫికేషన్. మీరు కాలేజీలన్నింటికి ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచే కౌన్సిలింగ్ ప్రాసెస్, సెపరేట్ అడ్మిషన్స్ ఏమైతే ఉండవు. సో కాంపిటెంట్ అథారిటీ కోటా ఏంటంటే మనకి 60% ఆఫ్ సీట్స్ ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్లో 100% సీట్స్ వచ్చి మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ ఉంటాయి. సో ప్రైవేట్ కాలేజెస్లో 60% ఆఫ్ సీట్స్ వచ్చి మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అవుతుందన్నమాట. సో రిమైనింగ్ 40% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ కోటా. అంటే మీరు మేనేజ్మెంట్ కోటాలో ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే 40% ఆఫ్ సీట్స్ ఉంటాయి. అవి మీరు మనీ పే చేసి మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇది కాంపిటెంట్ అథారిటీ కోటా కౌన్సిలింగ్ ద్వారా మీకు మెరిట్ బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి. సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. దీనికి ఈ కోర్సెస్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఏ కోర్సెస్కి ఇన్వైట్ చేస్తున్నారు అనుకో చూస్తే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ అండ్ బీఎస్సీ నర్సింగ్ 4 years degree కోర్స్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ. ఇక్కడ మీరు చూడొచ్చు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎంఎల్టీ. పారామెడికల్ కోర్సెస్లో ఎంఎల్టీ ఒకటే ఉంటుంది ఇక్కడ మనకి తెలంగాణ కేఎన్ఆర్హెచ్ నుంచి. సో రిమైనింగ్ ఏవైతే పారామెడికల్ కోర్సెస్ ఉంటాయో కార్డియాలజీ అని, సో ఈసీజీ అని, అలాగే మనకి ఎనెస్థీషియా అని, ఈ కోర్సెస్ అయితే మనకి తెలంగాణలో అవైలబుల్గా లేదనమాట. మనకి అవైలబుల్గా ఉన్న ఓన్లీ ఎంఎల్టీ కోర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. అలాగే బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 years degree అండ్ బీపీటీ, ఈ 4 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ మనకి ఇవే జరుగుతున్నాయి. బట్ ఇన్ ఏపీలో చూస్తే మనకి సో పారామెడికల్ కోర్సెస్ అదర్గా ఇంకా 10 కోర్సెస్ ఉంటాయి అనమాట. అవి కూడా చాలా తక్కువ సీట్స్తో ఉంటాయి. సో అవి ఏపీలో అవైలబుల్గా ఉన్నాయి, తెలంగాణలో అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేదు. ఓకే, ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే సో 11 AM on 6/12/2021 అంటే మనకి రేపు December 6th 11 AM నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ క్లోజింగ్ టైం వచ్చి 15/12/2021 అప్ టు 6 PM. ఓకే, December 15 వరకు మాత్రమే టైం ఇచ్చారు, తక్కువ టైం ఉంది. ఆ టైం లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి వెబ్సైట్ వచ్చి tsparamed.tsh.in. ఇది వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ వెబ్ కౌన్సిలింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ మీకు ఆ వెబ్సైట్ అప్డేట్ అవుతుంది. రేపు అప్డేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ మనకు కుదిరితే ఆల్రెడీ మీకు లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను కామెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ, ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ మనం ఫ్రెష్గా వీడియో అయితే చేద్దాం హౌ టు అప్లై అనేది.
ఓకే. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో బీపీటీ కోర్స్ ఎలిజిబిలిటీ ఏంటి అండ్ 10+2 బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి. అలాగే వొకేషనల్ ఫిజియోథెరపీ, ఇంటర్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ ఇలా ఎలిజిబిలిటీ కూడా మీకు ఇచ్చారు. ఎలిజిబిలిటీ అయితే మీరు ఒకసారి క్లియర్గా చదువుకొని అప్పుడు అప్లై చేయండి. నెక్స్ట్ బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు. అలాగే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఎలిజిబిలిటీ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఎలిజిబిలిటీ. మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఆన్లైన్లోనే వెబ్సైట్లోనే పే చేసుకోవచ్చు. సో ఓసీ బీసీ క్యాండిడేట్స్కి వచ్చి మీకు 2000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ 1600 రూపీస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 1600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది ఫర్ ఈచ్ కోర్స్. ఓకే, ఈ అప్లికేషన్ ఫీ ఏదైతే ఉందో ఒక్కొక్క కోర్స్కి ఈ ఫీ అనమాట. సో మీరు సపోజ్ పీపీటీకి అప్లై చేయాలి, బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేయాలి అనుకున్నారనుకో 2 కోర్సెస్కి. సో బీఎస్సీ నర్సింగ్ సపరేట్గా అప్లై చేసుకోవాలి, సపరేట్ ఫీ కట్టాలి. అలాగే బీపీటీకి సపరేట్ అప్లికేషన్ అప్లై చేయాలి, సపరేట్ ఫీ పే చేయాలి. ఓకే, అలా మీకు ప్రతి కోర్స్కి ఫీ పే చేయాల్సి ఉంటుంది. బట్ ఏపీలో అయితే ఇలా లేదు, అన్ని కోర్సెస్కి ఒకటే అప్లికేషన్ ఒకటే ఫీ ఉంటుంది. సో దట్స్ గుడ్. బట్ ఇక్కడైతే మనకి నెక్స్ట్ మీకు ఫీ పే చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అవుతాయి. ఆన్లైన్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది. ఓకే, క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు సెండ్ ద ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ ఏమి సెండ్ చేయని అవసరం లేదు. బట్ మనకి అప్లికేషన్లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే అప్లోడ్ చేయడానికి ఇక్కడ చూడొచ్చు మీరు. డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే మనకి బర్త్ సర్టిఫికేట్ అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మేము కంపల్సరీగా ఉండాలి, మ్యాండేటరీ. పీడిఎఫ్ ఫైల్లో సైజ్ వచ్చి 500 కేబీలో ఉండాలి. నెక్స్ట్ మీకు మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్. ఓకే, మార్క్స్ మేము ఏదైతే ఇంటర్మీడియట్ కానీ జిఎన్ఎం కానీ ఇవి ఉంటాయి కదా, మీరు ఆఫ్టర్ ఇంటర్ తర్వాత వాళ్ళైతే ఇంటర్ మార్క్స్ మేము, లేదంటే జిఎన్ఎం వాళ్ళైతే జిఎన్ఎం, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళైతే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, వొకేషనల్ అయితే వొకేషనల్, దానికి సంబంధించిన మార్క్స్ మేము అది కూడా పీడిఎఫే. నెక్స్ట్ మనకి స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఓకే, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అంటే మీరు 6 to 10th ఒకే స్కూల్లో చదివితే ఓకే, లేదు 2-3 స్కూల్స్లో చదివితే అక్కడ కూడా ప్రతి 6th నుంచి 10th క్లాస్ వరకు అన్నీ తీసుకుని ఆ 2-3 అన్నీ కలిపి ఒకే పీడిఎఫ్లో పెట్టి ఒకే పీడిఎఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా కంపల్సరీ స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. అలాగే స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. ఇన్ కేస్ జిఎన్ఎం వాళ్ళు అయితే జిఎన్ఎం సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్. అలాగే మీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కూడా ఇస్తారు, మీకు ఉండాలి. బట్ ఆన్లైన్ అప్లై చేయడానికి మ్యాండేటరీ అని ఇవ్వలేదు ఇక్కడ. సో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీకు కంపల్సరీ. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఇలా ఈడబ్ల్యూసీ ఇలా మీకు కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే క్యాస్ట్ని బేస్ చేసుకుని మనకు రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ కూడా ఉంటాయి కాబట్టి క్యాస్ట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకుని అది కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇవన్నీ మీరు ఒరిజినల్స్ స్కాన్ చేసి అది పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకుని అది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే క్యాష్ తర్వాత ఇన్కమ్, ఎవరైతే ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉందో, ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళంతా మీరు లేటెస్ట్ ఇన్కమ్ అయితే అప్లై చేసుకోండి. 2020-21లోది ఉంటే బెటర్ అనమాట. సో నెక్స్ట్ మనకి రెసిడెన్సీ సర్టిఫికేట్ మనకి ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి అయితే చదువుకున్న వాళ్ళకైతే అవసరం లేదు. ఎక్స్క్లూడింగ్ అదర్ దెన్ స్టేట్స్లో ఏపీ తెలంగాణ వేరే చోట చదువుకున్న వాళ్ళకైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అక్కడ ఉండే వాళ్ళకైతే అవసరం అవుతుంది. సో అలాగే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీరు నాన్ లోకల్ స్టేటస్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే పేరెంట్స్ అండ్ ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. అండ్ సర్వీస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. సర్వీస్ సర్టిఫికేట్ ఎవరికంటే జిఎన్ఎం వాళ్ళు వీళ్ళు అప్లై చేస్తారు కదా, ఆల్రెడీ సర్వీస్ చేసి అప్లై చేసే వాళ్ళకి అది. సో రిమైనింగ్ మెంబర్స్కి అవసరం లేదు. క్యాండిడేట్స్ లేటెస్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఈ రెండు కూడా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఇవి మనకి మ్యాండేటరీగా కావాల్సినవి. సో ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకుని మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ మ్యాండేటరీ అనేవి ఉన్నాయి, కంపల్సరీ మీరు అప్లై చేయాలి. సో క్యాస్ట్ ఇన్కమ్ కూడా మీరు అప్లోడ్ చేయండి, దాన్ని బట్టి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ వస్తుందన్నమాట. సో ఇవన్నీ అప్లోడ్ చేసి మీరు అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత సో మీకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మెరిట్ దేని బేస్ మీద వస్తుంది అంటే మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఇంటర్మీడియట్లో అన్ని సబ్జెక్ట్స్ కూడా కాదు, ఓన్లీ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 సబ్జెక్ట్స్ సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మెరిట్ అయితే తీస్తారన్నమాట. మెరిట్ బేస్ చేసుకుని మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి. సో ఇంకా మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉండే ఇక్కడ మీకు ఫోన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, కాంటాక్ట్ నెంబర్స్. ఇక్కడ పేమెంట్ ఇష్యూస్ వస్తే ఈ నెంబర్కి చేయమన్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ కాంటాక్ట్ అయితే మీరు అవ్వచ్చు. ఓకే, ఇది బ్రీఫ్గా మీకు నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ గుడ్ డే.